ఈ బులెటిన్ ను సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. MDH. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కూటమి పార్టీల హవాలో అక్కడ వైసీపీకి ఓటమి తప్పలేదు. కానీ ఈ మధ్య అక్కడ పార్టీ తిరిగి పుంజుకుంటుంది. ఆలోపే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలు వైసీపీని ఎరకాటంలోకి నెట్టేశాయా? మాజీ మంత్రి కామెంట్స్ తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోసినట్టయిందా? గతంలో పాయకరావుపేట నుంచి ప్రజల్లోకి వెళ్తానని ప్రకటించిన వైఎస్ జగన్ అమర్నాథ్ దెబ్బకు ఇప్పుడు యూటర్న్ తీసుకుని మరో చోటును వెతుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టిందా? ఇక పాయకరావుపేటలో వైసీపీకి తిరిగి పుంజుకోవడం కష్టమేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతుందా? ఆంధ్రప్రదేశ్లో పాయకరావుపేట నియోజకవర్గం వైసీపీకి ఫేవరెట్. గతంలో ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు, మంత్రులు, రాజ్యసభ సభ్యులయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ వైసీపీకి బిగ్ షాక్ ఇచ్చిన ఓటర్లు టీడీపీ అభ్యర్థి వెంగళపూడి అనితను భారీ మెజారిటీతో గెలిపించారు. ఎప్పుడైతే ఎమ్మెల్యేగా గెలిచారో ఆ వెంటనే వెంగళపూడి అనితను హోంమంత్రిగా సీఎం చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే పాయకరావుపేట అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న మంత్రి అనిత నియోజకవర్గంలో వైసీపీ నేతలను ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారు. అయితే పాయకరావుపేట నియోజకవర్గాన్ని కంచుకోటగా చేసుకుని అనకాపల్లి జిల్లానే ఏలేద్దామనుకున్న వైసీపీ నేతలకు సొంత పార్టీ నేతలే గట్టి షాక్ ఇచ్చే పరిస్థితులు ఇక్కడ దర్శనమిస్తున్నాయి. కానీ డ్యామేజ్ ని కంట్రోల్ చేయాలని భావిస్తున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సొంత పార్టీ నేతల కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ఆందోళన కార్యక్రమాల్లో వైసీపీ నేతలంతా పాల్గొని క్యాడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే హోంమంత్రి అనితను ఉద్దేశించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో ఒక మేకప్ మంత్రి ఉన్నారు. ఆమెను ఒక గంట సేపు ఎండలో ఉంచితే కిలో మేకప్ ఊడిపోతుంది. ఆ మేకప్ రంగులతో ఇంటి గోడకు పుట్టి వేసుకోవచ్చని నోరు పారేసుకున్నారు. ఆమె ఏం ఉద్యోగాలు చేశారో, ఉద్యోగం కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో తెలియదు. కానీ అలాంటి కష్టాలైతే మా మహిళలు పడేందుకు సిద్ధంగా లేరని ఫైర్ అయ్యారు. తాను వాడి వదిలేసిన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో తిరుగుతూ తనపై విమర్శలు చేయడానికి అనితకు సిగ్గు శరం ఉందా అంటూ విమర్శలు గుప్పించారు. అటు గుడివాడ కామెంట్స్ పై హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వంలో ఐటీ పరిశ్రమల మంత్రిగా పనిచేసిన గుడివాడ అమర్నాథ్ రాష్ట్రాన్ని ఎలా ముంచారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. అయితే గుడివాడ అమర్నాథ్ కామెంట్స్ ఫ్యాన్ పార్టీకి ఇబ్బందిగా మారినట్టు చెప్తున్నారు. సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ పుట్టి పెట్టవచ్చు, మనం గోళ్ళ పుట్టి పెట్టుకోవచ్చు. ఆవిడ మాట్లాడుతుంది. మొన్న ఏమంటుంది, పూర్వం మేము చదువుకున్న రోజుల్లో మేము ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మన కోసం ఎదురు చూస్తున్నట్టు. ఏ ఉద్యోగం అమ్మా? నువ్వు చేసినటువంటి ఉద్యోగం ఏంటి చెప్పు, మాకు చెప్పు. నువ్వు చేసిన ఉద్యోగాలు మా వాళ్ళు చేయలేరులే, మా వాళ్ళకి చేత కాదు, మా ఊర్లో మహిళకి అంతకన్నా చేత కాదు. మొన్న పేర్లు ఎందుకులేండి, మొన్న ఎవడో మాట్లాడుతున్నారు ఏంటి, పాయకరావుపేట అనిత వాళ్ళ ఇంటికి వెళ్తే, హోంమంత్రి ఇంటికి వెళ్తే ఏంటి 15 లక్షల ఉద్యోగాలు అంటే గుడ్డు పగలగొట్టడం కూడా మాకొచ్చు. గుడ్లు పగలగొట్టడం అన్నీ కూడా మాకొచ్చు. నేను మాట్లాడుకోవాలనుకుంటున్నాను. కానీ ఒకటే చెప్తున్నా, మంచి చేస్తున్నాం. ఇండస్ట్రియల్ మినిస్టర్గా 2.5 సంవత్సరాల ఇండస్ట్రియల్ మినిస్టర్ ఉన్నాడు ఆయన. ఇండస్ట్రియల్ మినిస్టర్గా పకోడీ బజ్జీ కొట్లు, లేకపోతే ఇంకోటి ఏంటి ఆ రోజు ఏదో చేసి సమోసాల కొట్ల ఏదో చేశాడు, మా వాళ్ళు చెప్తారు బాగా మంచిగా. ఆ పానీపూరి బళ్ళు అవి కాదు నేను తీసుకొచ్చినవి. నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లే. ఏఎంఎన్ఎస్ అక్కడికి వెళ్ళి అందులో ఉన్న వాటన్నిటిని చదవడానికి నీకు గంట పట్టిద్ది. ఈరోజు మాట్లాడితే విమర్శలు కాదండి, దయచేసి నేను చెప్తున్నాను. చదువుకున్న వాళ్ళు మీరు కూడా, విజ్ఞత కలిగిన వాళ్ళు మీరు కూడా. ఈరోజు ఎవరి హయాంలో ఎన్ని వస్తున్నాయన్నది, ఇది మన ప్రాంతం అబ్బా. పార్టీలు పక్కన పెట్టండి, మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, దాన్ని స్వాగతించండి.
గతంలో పాయకరావుపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గొల్ల బాబురావును పక్కన పెట్టిన వైఎస్ జగన్ నాన్ లోకల్ క్యాండిడేట్ కంబాల జోగులకు ఇన్ఛార్జి పదవిని అప్పగించారు. విజయనగరం జిల్లా రాజం నుంచి ఆయన్ను రప్పించి పాయకరావుపేటలో పోటీ చేయించారు. కానీ కూటమి హవాలో కంబాల జోగులు చిత్తుగా ఓడిపోయారు. అయితే ఎన్నికల సమయంలో వైసీపీని ఓడించేందుకు కొందరు సొంత పార్టీ నేతలే క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గిన గుడివాడ అమర్నాథ్ ఆమెకు సారీ చెప్పారు. అంతకుముందు పాయకరావుపేట నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని భావించిన వైఎస్ జగన్ కు అమర్నాథ్ కామెంట్స్ మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయని సొంత పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే పాయకరావుపేట నియోజకవర్గాన్ని తిరిగి కంచుకొట్టగా మలుచుకోవాలన్న వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇప్పుడు ఈ పేరు చెబితే చాలు వద్దురా బాబు అనే పరిస్థితి కనిపిస్తోందట. ఇందుకు కారణం సొంత పార్టీ నేతలే కారణమన్న చర్చ జరుగుతుంది. నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీని తిరిగి పూర్వ వైభవం తీసుకురావాల్సిన నేతలే ఇప్పుడు ఇబ్బందిగా మారిపోయారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో పాయకరావుపేట నుంచే తన పాదయాత్రను మొదలుపెట్టిన వైఎస్ జగన్ 2027లోనూ మరోసారి పాయకరావుపేట నుంచే తన యాత్రను మొదలు పెట్టాలని భావిస్తున్నారట. కానీ పాయకరావుపేటలో మాత్రం గడిచిన 2 ఏళ్లుగా పార్టీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుందని అంటున్నారు. మరోవైపు హోంమంత్రి అనితపై అమర్నాథ్ చేసిన కామెంట్స్ పార్టీని మరింత డ్యామేజ్ చేశాయని చెప్తున్నారు. మొత్తం మీద హోంమంత్రి అనితపై వైసీపీ మాజీ మంత్రి చేసిన కామెంట్స్ తో టీడీపీ నెత్తిన మరోసారి పాలు పోసినట్టేనని రాజకీయ వర్గాల్లోనూ టాక్ వినిపిస్తోంది. మొత్తం మీద పాయకరావుపేటలో వైసీపీకి కొత్త ఇన్ఛార్జిని నియమించాలనే వాదన వైసీపీ వర్గాల్లో వినిపిస్తుంది. ముఖ్యంగా లోకల్ క్యాండిడేట్ కు ఇన్ఛార్జి పదవి అప్పగిస్తే వచ్చే ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. గతంలో జరిగిన పొరపాటును ఈసారి జరగకుండా ముందుగానే కొత్త ఇన్ఛార్జిను నియమించాలని పాయకరావుపేట వైసీపీ నేతలు అధినేత జగన్ ను కోరుతున్నట్టు సమాచారం. మరోవైపు జగన్ వచ్చే ఏడాది మొదలు పెట్టే పాదయాత్రను పాయకరావుపేట నుంచే మొదలు పెట్టాలని కోరుతున్నారు. ఏపీ రాజకీయాలన్నీ కాపుల చుట్టూ తిరుగుతున్నాయి. గాదె సాయికృష్ణ మరణంతో వైసీపీ కాపులు వర్సెస్ జనసేన కాపులు అన్నట్టుగా సీన్ మారింది. ఈ క్రమంలోనే వైసీపీ కాపు నేతల కీలక సమావేశం వైసీపీకి మంచి బూస్ట్ ఇచ్చింది. అయితే ఇన్నాళ్ళు మెజారిటీ కాపులు జనసేన వైపు ఉన్నారనే చర్చ సైతం జరుగుతుంది. కానీ వైసీపీ కాపు నేతల సమావేశం తర్వాత కాపులంతా వైసీపీ వైపు చూస్తున్నారా? ఇప్పుడు కాపుల్లో ఈ అంశంపై హాట్ చర్చ జరుగుతుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ పార్టీ అధికారానికి దూరమై 2 ఏళ్లు పూర్తయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని వైసీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. కానీ కూటమి పొత్తు, క్యాస్ట్ ఈక్వేషన్స్ వైసీపీని టెన్షన్ పెడుతున్నాయి. అందుకే మల్టిపుల్ ప్లాన్స్తో ముందుకెళ్తుంది వైసీపీ. కూటమిని డిస్టర్బ్ చేసే పరిస్థితి లేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత, కులాల ఓటు బ్యాంకుపై ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా కాపు ఎజెండాను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్లాన్ చేస్తుంది. ఏకంగా వైసీపీ కాపు నేతలంతా ఏకతాటిపైకొచ్చి జగన్ డైరెక్షన్లో పకడ్బందీ వ్యూహాన్నే అమలు చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో సిక్కోలులో తూర్పు కాపుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్కు మండలిలో ప్రతిపక్ష నేత వైసీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. ఆ తర్వాత ఓవర్ టు కోనసీమ అన్నారు. వెంకటాయపాలెంలో మాజీ మంత్రి తోట త్రిమూర్తులు పెట్టిన మీటింగ్తో వైసీపీ కాపు గేర్ స్పీడ్ అందుకున్నట్టేనని ప్రచారం సాగుతుంది. ఏపీ పాలిటిక్స్లో కాపు సామాజిక వర్గం అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రాష్ట్రంలో సుమారు 15 నుంచి 18% ఓటు బ్యాంకు కలిగిన ఈ వర్గం ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందనే టాక్ ఉంది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో కాపులు టీడీపీకి అండగా నిలిచారు. అప్పట్లో రాష్ట్ర ప్రజలు అనుభవం ఉన్న చంద్రబాబు అధికారంలో ఉంటే నవ్యాంధ్ర బాగుపడుతుందని బలంగా నమ్మారు. ఆ తర్వాత 2019లో జనసేన ఒంటరిగా పోటీ చేసింది. అప్పుడు కాపు ఓట్లు చీలిపోయాయి.
మెజారిటీ కాపులు వైసీపీ వైపు మొగ్గు చూపడం, టీడీపీపై ఉన్న వ్యతిరేకత కలిసి వైఎస్ జగన్ 151 సీట్లతో భారీ విజయం సాధించారు. ఇక 2024కు వచ్చేసరికి సీన్ మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడడంతో కాపు ఓట్ బ్యాంక్ వన్ సైడ్గా కూటమి వైపు నిలిచింది. పవన్ కళ్యాణ్ ప్రభావంతో గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది. దాంతో అధికారానికి దూరమైంది. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారం చేపట్టాలని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు కాపు రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. వైసీపీలో ఉన్న కీలక కాపు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి కూటమిపై స్ట్రాంగ్ ఫైట్కు దిగుతోంది. కూటమి ప్రభుత్వంలో కాపులకు ఆశించిన స్థాయిలో పదవులు రాలేదని, జనసేనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదనే ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్లాన్లో వైసీపీ నేతలు సక్సెస్ అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో కాపు నేస్తం వంటి పథకాల ద్వారా లబ్ధి పొందిన వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకోవడమే ఎజెండాగా ముందుకు సాగుతున్నారు. ఇందుకు కూటమి సర్కార్ కాపులకు చేసిందేమీ లేదని, పవన్ ఎప్పుడూ సీఎం కాలేడని విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ విషయంలో వైసీపీ కాపు నేతలే మీడియా మైకుల ముందుకు వచ్చి గళం వినిపిస్తున్నారు. అయితే వైసీపీ కాపు నేతలకు కూటమి నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే లీడర్లు కనిపించడం లేదన్న చర్చ సైతం జరుగుతుంది. అయితే కాపు రాజకీయం ద్వారా వైసీపీ మళ్లీ పుంజుకోవటం అంత ఈజీ కాదన్న చర్చ జరుగుతుంది. కాపు సామాజిక వర్గంలో ముఖ్యంగా యువతలో పవన్ కళ్యాణ్కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పైగా ఇన్నాళ్లకు పవన్ రూపంలో కాపుల నుంచి ఓ బలమైన ప్రజాదరణ ఉన్న నాయకుడు, సీఎం అయ్యే స్థాయి నేత రాజకీయ రణక్షేత్రంలోకి దిగారు. అలాంటప్పుడు కూటమిపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నా, తమకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్న నిరాశ ఉన్నా పవన్ను కాదని కాపులు ఉన్నపళంగా వైసీపీ వైపు రావటం ఇప్పట్లో అయ్యే పని కాదంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. అయితే క్షేత్ర స్థాయిలో మంచి పేరున్న కూటమి నేతలు వైసీపీలో ఉండటం ఆ పార్టీకి ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. ఇక కాపు రిజర్వేషన్ల విషయంలో గతంలో వైసీపీ అనుసరించిన వైఖరిపై ఇప్పటికీ ఆ వర్గంలో కొంత అసంతృప్తి ఉందంటున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే కాపు రాజకీయం మాత్రమే ఒంటరిగా వైసీపీని అధికారంలోకి తీసుకురాలేదు. కానీ కూటమిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో వైసీపీ ఎంతవరకు సక్సెస్ అవుతుందనేదే కీలకం కానుంది. అయితే ఎన్నికల నాటికి ఏపీలో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయో వేచి చూడాలి మరి. యూపీ సీఎం సీటుపై సమాజ్వాదీ పార్టీ కన్నేసిందా? వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక వ్యూహాలు రచిస్తుందా? యూపీలో హ్యాట్రిక్ కొట్టాలన్న బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఫైజాబాద్ మోడల్ను అమలు చేయాలని ఎస్పీ అధినేత భావిస్తున్నారా? పశ్చిమ యూపీలో భారీగా సీట్లు గెలిస్తే సీఎం సీట్లో కూర్చోవడం ఈజీ అని ఆయన లెక్కలు వేసుకుంటున్నారా? ఇక సమాజ్వాదీ పార్టీకి దెబ్బ తీసేందుకు కాషాయ పార్టీ ఎలాంటి ప్లాన్లు వేస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్లో ఎన్నికల రాజకీయాలు ఇప్పటి నుంచే హీట్ ఎక్కుతున్నాయి. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించుకోవటమే లక్ష్యంగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సరికొత్త వ్యూహాలకు సిద్ధమవుతున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో తమకు భారీ విజయాన్ని అందించిన పిచ్చుడ, దళిత్, అల్పసంఖ్యాక్, వెనుకబడిన, దళిత, మైనారిటీ ఫార్ములాను మరింత విస్తరిస్తూ సరికొత్త బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు రెడీ అవుతున్నారు. లీక్లకు భిన్నంగా సామాజిక సమీకరణాలను మార్చేస్తూ ఈసారి రాష్ట్రంలోని పలు సాధారణ నియోజకవర్గాల్లో సైతం షెడ్యూల్ కులాల ఎస్సీ అభ్యర్థులను బరిలోకి దించేందుకు అఖిలేష్ యాదవ్ ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం యూపీలో బీజేపీ సర్కార్ నడుస్తుంది. సీఎం యోగి ఆదిత్యనాథ్ అవినీతి పరులు, గూండారాజు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. యోగి ముఖ్యమంత్రి అయ్యాక అక్కడ క్రైమ్ రేట్ దాదాపు పడిపోయింది. మెజారిటీ ప్రజలు యోగి వైపు నిలబడ్డారు. అందుకే ఆయన రెండోసారి కూడా భారీ మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు, వచ్చే ఏడాది ఎన్నికలు జరిగితే మూడోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు రెడీగా ఉన్నారు. కానీ యూపీలో ఈసారి అధికారంలోకి వచ్చేందుకు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సైతం
గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ముఖ్యంగా యూపీలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపేందుకు సరికొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఫైజాబాద్ సూపర్ హిట్ మోడల్ ను అమలు చేస్తారనే టాక్ వినిపిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ చేసిన సాహసోపేతమైన ప్రయోగం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయోధ్య పరిధిలోని ఫైజాబాద్ జనరల్ సీట్ నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత అవధేష్ ప్రసాద్ ను అఖిలేష్ బరిలోకి దించారు. రామ మందిర సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ ఆయన బీజేపీ అభ్యర్థిపై 50,000కు పైగా ఓట్ల ఆధిక్యంతో చారిత్రాత్మక విజయం సాధించారు. అదేవిధంగా మీరట్ జనరల్ సీట్లో దళిత మహిళా నేత సునీత వర్మను నిలబెట్టగా అక్కడ బీజేపీ ఘనపాటి అరుణ్ గోవిల్ కేవలం 10,000 ఓట్ల స్వల్ప తేడాతో బయటపడ్డారు. ఈ విజయాల స్ఫూర్తితోనే 2027 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ ఫైజాబాద్ మీరట్ మోడల్ను పెద్ద ఎత్తున అమలు చేయాలని ఎస్పీ నిర్ణయించినట్లు తెలుస్తుంది. అయితే సాధారణ స్థానాల్లో దళిత అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎస్పీ ఎంచుకున్న నియోజకవర్గాల్లో ఎక్కువ భాగం పశ్చిమ ఉత్తరప్రదేశ్లోనే ఉన్నాయి. దీని వెనుక బలమైన రాజకీయ కారణాలున్నాయని అంటున్నారు. గతంలో 2012 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ ఓటు బ్యాంకు నిరంతరం క్షీణిస్తూ వస్తుంది. ఒకప్పుడు మాయావతికి అండగా నిలిచిన పశ్చిమ యూపీ దళిత ఓటర్లు ఇప్పుడు చెల్లాచెదరయ్యారు. ఈ ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం ద్వారా తిరుగులేని సామాజిక కూటమిని నిర్మించాలని అఖిలేష్ భావిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో యువ దళితులను ఆకర్షిస్తూ పుంజుకుంటున్న చంద్రశేఖర్ ఆజాద్ కు చెందిన ఆజాద్ సమాజ్ పార్టీ ప్రభావాన్ని ముందే అడ్డుకోవడం కూడా ఎస్పీ ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తుంది. ఇక యూపీ అసెంబ్లీలో మొత్తం 86 రిజర్వ్ సీట్లున్నాయి. ఇందులో 84 ఎస్సీ స్థానాలు కాగా 2 ఎస్టీలకు కేటాయించారు. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 రిజర్వ్డ్ పార్లమెంటు స్థానాల్లో ఎస్పీ 7, కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఈ 86 రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చడంతో పాటు సాధారణ స్థానాల్లోనూ దళిత అభ్యర్థులను వ్యూహాత్మకంగా బరిలోకి దించితే 2027 ఎన్నికల్లో పూర్తి మెజార్టీ మార్కును 202 సీట్లు సులభంగా దాటవచ్చని సమాజ్వాదీ పార్టీ గట్టి నమ్మకంతో ఉంది. కానీ ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. 2022 ఎన్నికల్లో 71 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అలోక్ రంజన్ కమిటీ తెలిసింది. దాంతో ఈసారి హస్తం పార్టీకి కాంగ్రెస్ ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేదే ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి తప్పని పరిస్థితుల్లో సీటు కేటాయించాల్సి వస్తే 70 నుంచి 75 సీట్లకు మించి ఇవ్వొద్దని చెప్పినట్లు సమాచారం. అయితే పశ్చిమ యూపీలోని సహారన్పూర్, అమ్రోహా వంటి ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న స్థానాల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు కాస్త క్లిష్టంగా మారే అవకాశం ఉందని టాక్. అయితే సీట్ల సర్దుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగలబోతుందా? ఆ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా పార్టీ మారేందుకు రెడీ అయ్యారా? ఒకప్పుడు బీజేపీ అంటేనే చిర్రు బుర్రులాడిన ఎంపీ ఇప్పుడు సీఎం సువేందు అధికారిని ఎందుకు పొగిడారు? బీజేపీలో చేరేందుకు సీఎంపై ఆకాశానికి ఎత్తారా లేరా, లేక ఇతర కారణాలు ఉన్నాయా? అయితే బీజేపీ నేతలు మాత్రం ఆమె ఎంట్రీకి గేట్లు మూసేశారని చెప్తున్నారు. ఇంతకీ ఎంపీ మహువా కామెంట్ల వెనుక ఉన్నటువంటి కహాని ఏంటి? బెంగాల్లో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సీఎం సీటుల నుంచి దిగిపోగానే పార్టీ ముక్కలు చెక్కలవుతోంది. టీఎంసీ పార్టీకి చెందిన దాదాపు 20 మంది ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేశారు. ఈ ఎపిసోడ్ నుంచి కోలుకోకముందే మమతా బెనర్జీకి మరో షాక్ తప్పదన్న చర్చ జరుగుతుంది. ఇంతకాలం మమతా బెనర్జీ వెంటే ఉంటూ జాతీయ స్థాయిలో బీజేపీపై నిప్పులు జరిగిన తృణమూల్ ఫైర్ బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా పార్టీ మారుతున్నారంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎంపీ మహువా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. బెంగాల్ ప్రస్తుత ముఖ్యమంత్రి బీజేపీ నేత సువేందు అధికారితో తనకు ఉన్న పాత సంబంధాలను గుర్తు చేసుకుంటూ ఆమె ప్రశంసలు కురిపించడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా బెంగాల్ సీఎం సువేందు అధికారిపై తృణమూల్ ఎంపీ మహువా
ప్రశంసలు కురిపించారు. కీలక సందర్భంలో తనకు అండగా నిలిచారంటూ ఆయనను ప్రశంసించారు. గతంలో నాకు లోక్సభ టికెట్ దక్కక నేను తీవ్ర ఆవేదనలో రాత్రంతా ఏడుస్తున్నప్పుడు సువేందు నన్ను ఓదార్చి ధైర్యం చెప్పారని ఆమె చేసిన ఎమోషనల్ వ్యాఖ్యలు ఒక్కసారిగా పొలిటికల్ వర్గాలను షాక్కి గురిచేశాయి. తాజా వ్యాఖ్యలతో ఆమె పార్టీ మార్పు ఖాయమని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే టీఎంసీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు రెబల్ గ్రూపులుగా ఏర్పడిన విషయం తెలిసిందే. తమనే అసలైన టీఎంసీ పార్టీ గుర్తించాలంటూ స్పీకర్కు ఎంపీలు, ఎమ్మెల్యేలు లేఖ రాయగా వారికి అనుకూలంగానే నిర్ణయాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా ముద్రపడిన ఎంపీ మహువా మొయిత్రా కూడా పార్టీ మారతారని జోరుగా ప్రచారం సాగుతుంది. మరోవైపు కొద్ది రోజుల క్రితం టీఎంసీ రెబెల్ ఎంపీలు రాసిన లేఖలో ఆమె సంతకం లేదు. కానీ తాజాగా సీఎంపై సానుకూల వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపై అటు సీఎం సువేందు అధికారి కానీ ఇటు మాజీ సీఎం మమతా బెనర్జీ కానీ స్పందించలేదు. ఇదిలా ఉంటే తాజాగా ఎంపీ వ్యాఖ్యలు ఆమె పార్టీ మార్పు ఖాయమనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇప్పటికే పార్టీ మారిన కొందరు ఎంపీలు, మరికొందరు ఎంపీలు తమ బాటలోనే పయనిస్తున్నారంటూ చెప్పిన విషయాలను గుర్తు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా ఎంపీ మహువా ఈ కామెంట్స్ చేస్తుంటారని చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను బీజేపీలోకి చేర్చుకునే అవకాశం అస్సలు లేదనే చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఎంపీ మహువా తీవ్ర విమర్శలు చేశారు. ఆమె సిద్ధాంతపరంగా, రాజకీయ పరంగా బీజేపీకి పూర్తి వ్యతిరేకి అయినప్పటికీ ప్రస్తుతం బెంగాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి సువేందు అధికారిని ఆమె ఎలా పొగడడం వెనుక ఒక పక్క వ్యూహాత్మక యాక్సిస్ ప్లాన్ ఉందని భావిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ సంక్షోభంలో ఉన్న తరుణంలో తన సొంత నియోజకవర్గమైన కృష్ణానగర్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా తిరగడానికి, అభివృద్ధి పనులకు అధికార పక్షం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవటానికే ఆమె ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటారనే టాకు వినిపిస్తుంది. ఏదేమైనా మమతా బెనర్జీ పట్టు కోల్పోతున్న ఈ క్లిష్ట సమయంలో మహువా మొయిత్రా మార్చిన ఈ పొలిటికల్ టోన్ రాబోయే రోజుల్లో బెంగాల్ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఇది ఇవాల్టి రిపోర్ట్. మరో రిపోర్ట్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిక. ఈ బులెటిన్ సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.